హాయ్ ఎవ్రీవన్. ఏర్కాడ్ హిల్ స్టేషన్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఊటీ కొడైకెనాల్ విన్నాం కానీ ఏర్కాడ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. తమిళనాడులో సేలం అనే సిటీ దగ్గరలో ఉన్న ఈ ఏర్కాడ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? జలపాతాలు, కొండలు, కోనలు, గార్డెన్స్, అడ్వెంచర్ థీమ్ పార్క్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. మీలో ఎవరైనా చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఉంటే అలా ఒక లాంగ్ వీకెండ్ ఏర్కాడ్కి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్పైస్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ చాలానే కనిపిస్తాయి. మేము పొద్దున్న చెన్నైలో స్టార్ట్ అయితే ఏర్కాడ్ చేరేసరికి సాయంత్రం అయింది. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉన్న సమ్మర్ హౌస్ రిసార్ట్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం. రూమ్ పెద్దగానే ఉంది. లగేజ్ అండ్ బట్టలు పెట్టుకోవడానికి సపరేట్ ఏరియా కూడా ఇచ్చారు. బాల్కనీ వ్యూ కూడా బాగుంది. జర్నీ చేసి బాగా అలసిపోయాం. అందుకని బయటికి వెళ్లకుండా రిసార్ట్లోనే క్యాంప్ ఫైర్ దగ్గర మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాం. నెక్స్ట్ డే పొద్దున్నే బాల్కనీ డోర్ తీసేసరికి మొత్తం పొగ మంచుతో వ్యూ అద్దిరిపోయింది. రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నల్లూరు వాటర్ ఫాల్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అలా లోయల అందాల్ని చూస్తూ ఉంటే ఎంత దూరం ప్రయాణిస్తున్నామో కూడా తెలియలేదు. నాకు గమ్యం కంటే వెళ్ళే దారే ఎక్కువ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళే దారిలో నాకు ఎక్కడ కంటికి అందంగా కనిపించినా అక్కడ ఆగి కాసేపు టైం స్పెండ్ చేస్తే కలిగే ఆనందమే వేరు. ఇంతవరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. రోడ్ ట్రిప్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే మాకు దారిలో వెళ్తూ ఉంటే ఈ కలర్ఫుల్ టెంపుల్ నా కళ్ళని బాగా ఆకట్టుకుంది. ఇంకా కార్ ఆపి నడుచుకుంటూ టెంపుల్ దాకా వెళ్ళాం. చుట్టూ కొండలు, మధ్యలో అందంగా చెక్కిన రంగురంగుల శిల్పాలతో గుడి చూశాక నా కళ్ళకి మనసుకి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. ఆగండి, ఇంతకీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్యూచర్లో మా ఛానల్లో చూడొచ్చు. అలా అక్కడక్కడ ఆగి చివరికి మా గమ్యం చేరుకున్నాం. కార్ పార్క్ చేసి వాటర్ ఫాల్ వైపు వాకింగ్ స్టార్ట్ చేసాం. అలా ఒక 10 మినిట్స్ నడిచాక వాటర్ ఫాల్ చేరుకున్నాం. మేము అక్కడ వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. ఇది మా ప్రైవేట్ వాటర్ ఫాల్స్ లాగా ఫీల్ అయ్యాం. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మేము కావేరీ పీక్ ఎస్టేట్ చేరుకున్నాం. ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్. ఎంఎస్పి ప్లాంటేషన్స్ అనే ఒక కంపెనీ వాళ్ళది. ఎస్టేట్ ఎంట్రన్స్లోనే వాళ్ళ కేఫ్ కూడా ఒకటి ఉంది. అక్కడే ఎస్టేట్ ఎంట్రన్స్ టికెట్స్ సెల్ చేస్తారు. ఒక పర్సన్కి 600 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పారు. మేము పే చేసి ఎస్టేట్ లోపలికి వెళ్లే ముందు వాళ్ళ కేఫ్లో స్పెషాలిటీ అయిన ఈ ఎస్టేట్లో పండించిన కాఫీ బీన్స్తో కాఫీ ఆర్డర్ చేశాం. ఒక శాండ్విచ్ కూడా ఆర్డర్ చేశాం. ఇక్కడ రేట్స్ అయితే అన్నిటికీ హైగానే ఉన్నాయి. ఈ కేఫ్ హైలైట్ మాత్రం ఈ సీటింగ్ అనే చెప్పాలి. అందమైన పూల మొక్కలతో పైన రూఫ్, దాని కింద వుడెన్ బెంచెస్ చూడ్డానికి అందంగానే కాదు చాలా ప్లెసెంట్గా కూడా ఉంది. కాఫీ అండ్ శాండ్విచ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. మా పాప ఈ పూలతో చాలా బాగా ఆడుకుంది. తర్వాత మా గైడ్ ఒక 45 మినిట్స్ పాటు కాఫీ సీడ్స్ గురించి, వాటిని ఎలా పండిస్తారో, వాటిని ఎలా ప్రాసెసింగ్ చేస్తారో అని చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఒక మ్యూజియంకి కూడా తీసుకెళ్లారు. అక్కడ పాతకాలం కాఫీ ఇండస్ట్రీలో వాడిన మెషినరీ అంతా చూపించారు. ఇదంతా అయ్యాక మా కార్లో గైడ్తో పాటు ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాం. ఎస్టేట్లో కాఫీ ప్లాంటేషన్సే కాదు చాలా ఆరెంజ్ ట్రీస్ కూడా చూసాం. దిగి కొన్ని ఆరెంజెస్ కోసుకున్నాం కూడా. చూడ్డానికి ఈ ఆరెంజెస్ చాలా చిన్నగా ఉన్నా తింటే మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. ఎస్టేట్లో ఆర్టిఫిషియల్ లేక్ దగ్గర ఆగాం. ఈ లొకేషన్ అద్దిరిపోయింది. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోలేదంటే నమ్మండి. లేక్ పక్కనే పందిర్లా అల్లుకున్న చెట్లున్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక మా గైడ్ మమ్మల్ని ఒక వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ మౌంటైన్ వ్యూ సూపర్గా ఉంది. అలా రోజంతా బాగా ఎంజాయ్ చేసి మేము వేరే రిసార్ట్లోకి మూవ్ అయ్యాం. జస్ట్ ఇంకో రిసార్ట్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇక్కడ రూమ్ తీసుకున్నాం. రూమ్ అంతా ట్రెడిషనల్ స్టైల్ ఇంటీరియర్స్ ఉండడంతో మాకు ఏదో ప్యాలెస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మేము కొంచెం ఫ్రెష్ అయ్యి రిసార్ట్లో చలిమంట దగ్గరికి వచ్చాం. ఈ కూల్ క్లైమేట్లో చలిమంట దగ్గర కూర్చుంటే చాలా హాయిగా ఉంది.
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి రిసార్ట్లో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ నుండి పొగమంచు వ్యూ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ తిన్నాక అసలు రిసార్ట్లో ఏమేం యాక్టివిటీస్ ఉన్నాయని చూడ్డానికి వెళ్ళాం. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందంటే ఎక్సైట్మెంట్తో చూడ్డానికి వెళ్ళాం. ఇలా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ చూస్తే నా మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. మీకు కూడా నాలాగా వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ చూడడం ఇష్టమేనా? కామెంట్స్లో చెప్పండి. ఇతనే తోటమాలి. పాపం ఓపిక్గా మాకు అన్ని ప్లాంట్స్ చూపించారు. ఇంకా మాకు ఫ్రెష్గా కోసి కొన్ని కూరగాయలు కూడా ఇచ్చారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద అంజీర్ పండు చెట్టు చూసారా? నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డం. ఈరోజు ఏర్కాడ్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. పొగమంచుతో రోడ్ అంతా భలే ఉంది. ఫస్ట్ పీకు పార్క్కి వచ్చాం. ఇది బేసిక్గా ఒక బర్డ్ పార్క్. ఇక్కడ చాలా రకాల బర్డ్స్కి మనం ఫుడ్ ఇచ్చి మంచిగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మా వారు ఈము బర్డ్కి ఆకులు తినడానికి ఇచ్చారు. అది చూసి సర్ప్రైజింగ్గా ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ ఇంకో ఈము బర్డ్ కూడా వచ్చేసింది. ఈ కలర్ఫుల్ లవ్ బర్డ్స్ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా మేము బర్డ్స్ ఏవియర్కి వెళ్ళంగానే మాకు కొన్ని సీడ్స్ ఇచ్చారు, బర్డ్స్కి ఫీడ్ చేసి మంచిగా చేసుకోవడానికి. అలా మేము కూడా చిన్నపిల్లల్లా ఇక్కడ బర్డ్స్తో బాగా ఎంజాయ్ చేసాం. మా పాప అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగా ఎంజాయ్ చేసింది. చూడండి, పూర్తిగా పక్షిరాజాలా మారిన మా శ్రీవారిని. అదేంటో తెలీదు, బర్డ్స్కి మా ఆయన హ్యాండ్స్లో ఉన్న సీడ్స్ కంటే తన షర్టే బాగా నచ్చినట్లుంది. అక్కడ చాలామంది సీడ్స్ చూపించి మా ఆయన దగ్గర నుండి బర్డ్స్ని తీసుకుందామని ట్రై చేశారు. అదేంటో కానీ బర్డ్స్ మా శ్రీవారిని వదలలేదు. చాలా ఫన్నీగా అనిపించింది. అసలు అక్కడ ఉన్నంతసేపు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. లాస్ట్లో మా శ్రీవారు ఆస్ట్రిచ్ అండ్ మేకలకి ఫీడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి లేడీ సీట్ వ్యూ పాయింట్ రీచ్ అయ్యాం. ఇక్కడ బొగ్గుల మీద కాలుస్తున్న కార్న్ చూసి ఈ చల్లని క్లైమేట్కి ఇది తింటే సూపర్ ఉంటుందని ఒకటి తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వేడివేడిగా బజ్జీలు, పకోడీ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ మొత్తం పొగమంచు కమ్మేసింది. అక్కడ ఈ కోతులు తప్ప ఏమీ కనిపించలేదు. పక్కనే ఉన్న జెంట్స్ సీట్ అండ్ చిల్డ్రన్ సీట్ వ్యూ పాయింట్స్ కూడా వెళ్ళాం. కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి, వ్యూ మొత్తం కవర్ అయిపోయింది. చేసేదేమీ లేక అక్కడ నుండి కొంచెం దూరం నడిచి బొటానికల్ గార్డెన్ రీచ్ అయ్యాం. ఈ గార్డెన్ మొత్తం మిస్టీ క్లౌడ్స్తో డ్రీమీ వండర్ల్యాండ్ లాగా ఉంది. అక్కడ ఉన్నంతసేపు ప్రకృతిని చాలా బాగా ఫీల్ అయ్యాం. చల్లని గాలి, ఈ నల్లని మేఘాలు, అందమైన వ్యూ అంతా చాలా మ్యాజికల్గా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేసిన ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాం. మా గైడ్ ఏర్కాడ్లో ఉన్న ఒక కాలేజ్కి తీసుకెళ్లారు. అక్కడ నుండి మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాం. ఇదిగో ఈ కొండనే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాం. ఫస్ట్ టైం మేము మా పాపతో ట్రెక్కింగ్ చేస్తున్నాం, అందుకనే మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. స్వచ్ఛమైన గాలి, అందమైన ప్రకృతి వల్ల మాకు ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇప్పటికీ మా చిన్న పీస్ ఆఫ్ హార్ట్ ఇక్కడే ఉన్నట్లుగా మాకు అనిపిస్తుంది. అంతగా మాకు ఈ ప్లేస్ నచ్చేసింది. ఈ దట్టమైన అడవిలో ఆరెంజ్ చెట్టు చూసి సర్ప్రైజింగ్గా అనిపించింది. కొండపైకి రీచ్ అవ్వంగానే చాలా బాగా గాలి వీస్తూ ఉంది. మేము ఆకాశాన్ని చేరుకున్నట్లుగా అనిపించింది.
పైనుండి వ్యూ అద్దిరిపోయింది. ఈ నిమిషం ఇలా కాలాన్ని ఆపేసి మా ముందున్న ఈ బ్యూటిఫుల్ నేచర్ని ఆస్వాదిస్తూ ఉండిపోవాలనిపించింది. రిసార్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుండి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బోట్ హౌస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ పెడల్ బోట్ అండ్ రో బోట్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము రో బోట్ ఆప్షన్ని ప్రిఫర్ చేశాం. ఇదైతే పాపతో వర్రీ అవ్వకుండా బోటింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అసలు మేము మా పాపతో వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తామని చాలామంది అడిగారు. యాక్చువల్గా చెప్పాలంటే తను పుట్టిన తర్వాత వెకేషన్లో మా ప్రిఫరెన్సెస్ చాలా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మేము స్లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. మేము ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ పాప ఎక్స్ప్లోర్ చేయడానికి మేము టైం ఇస్తాం. ఒకటే రోజు చాలా ప్లేసెస్ తిరిగేయాలని అనుకోము. నెక్స్ట్ మేము రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ గార్డెన్ డిఫరెంట్ గ్రీన్ షేడ్స్ మొక్కలతో చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా ఫోటోగ్రాఫర్స్ ఇన్స్టెంట్గా మన ఫొటోస్ తీసి ప్రింట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా ఒక ఫోటోగ్రాఫర్ మా ఫ్యామిలీ పిక్స్ తీశారు. చాలా బాగా వచ్చాయి. రోజ్ గార్డెన్ అన్నారు కానీ ఎక్కువ రోజెస్ లేవు, వర్షం వల్ల అనుకుంటా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్స్ నోటిఫికేషన్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.